నమస్తే న్యూస్ ఆన్ ఫేస్ స్పెషల్ స్టోరీకి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడబోయే అంశముకి వెళ్లే ముందు నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. అదేంటంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. దీని అర్థం ఏంటంటే జనని అంటే తల్లి, జన్మభూమి అంటే మనం పుట్టిన ఊరు, ఈ రెండు స్వర్గానికన్నా చాలా గొప్పవి అని ఆనాడు మన శ్రీరాముడు వారు లంకలో విభీషణుతో అన్న మాట అనమాట. అంటే విభీషణుడు అడుగుతారు రాముని, స్వామి ఇంత రావణాసుని చంపిన తర్వాత, ఈ విజయం తర్వాత మీరు ఇంటి వజ్రవైడూర్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇక్కడే ఉండొచ్చు కదా అని అడిగితే అప్పుడు శ్రీరాముడు అన్న మాట అనమాట. సో నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఆ రోజు శ్రీరాముడు వారు చెప్పినట్టుగా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే ముఖ్యంగా మనం ఈ మధ్యన పాశ్చాత్యపు వస్తువుల మోజులో పడి మన స్వదేశీ వస్తువుల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అటు మన దేశ సంపదను మనమే గండి కొట్టడం కాకుండా విదేశీ సంపద మోజులో పడి మన ఆరోగ్యాల్ని మనం చేతులారా పాడు చేసుకుంటున్నాం. అవును, నేను చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటారా, మన ఇంట్లో ఈరోజు చూసుకున్నట్లయితే మనం వాడే ప్రతి వస్తువులోనూ, ప్రతి తాగే నీరు దగ్గర నుంచి, వాడే టూత్పేస్ట్ దగ్గర నుంచి, సబ్బు దగ్గర నుంచి, ప్రతి దాంట్లోనూ, ఈవెన్ ఆఖరికి మనం వాడుతున్నామే, ఇప్పుడు చూస్తున్నామే మొబైల్ ఫోన్ల వరకు అన్ని పాశ్చాత్య వస్తున్నాయి. సరే, ఇవన్నీ గురించి మనం తర్వాత చర్చించుకుందాము. మరొక ఎపిసోడ్లో ప్రతి వస్తువు మీద నేను మాట్లాడడం జరుగుతుంది. దాంట్లో మరి స్వదేశీ వస్తువుల్లో నాణ్యత లేదా అంటే 100% నాణ్యత ఉంది. అంటే మన ఎంపికలో నాణ్యత లేదు. మన యొక్క తెలుసుకుని దాన్ని ఏ వస్తువు మన ఆరోగ్యానికి మంచిది, ఏ వస్తువు ఆరోగ్యానికి మంచిది కాదు అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఉదాహరణ, ఈరోజు మనం మాట్లాడబోయే సబ్జెక్ట్ ఏంటంటే సబ్బులు. అంటే అండి, మనం టాయిలెట్ సబ్బులు అంటాం కదా. ఇప్పుడు యాక్చువల్లీ BIS స్టాండర్డ్స్ ప్రకారము, అంటే BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, BIS స్టాండర్డ్స్ ప్రకారము మన వాడబోయే సబ్బు ఎంత TFM ఉండాలి. అంటే TFM అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. ఈ TFM ఎంత ఉండాలి అనే దాని మీద మనం నిశ్చయించుకోవాలి. అంతేగాని ఈ టీవీలో యాడ్ వస్తుంది, ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, సాధారణంగా సినీ తారలు వాడే సబ్బు, లేకపోతే కనుక షారుఖ్ ఖాన్, నేను డైరెక్ట్ నేమ్స్ మెన్షన్ చేస్తున్నాను, షారుఖ్ ఖాన్ చూపించారని, వాళ్ళు చూపించారని, ఆ హీరో చూపించారని, ఈ హీరో చూపించారని మీరు మనం వాడుతున్న సబ్బులు చాలామంది, అంటే అందరూ కాదు, మనలో చాలామంది వాడుతున్న సబ్బులు మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. యాక్చువల్లీ BIS స్టాండర్డ్స్ ప్రకారము మినిమం 70 పైన, అంటే 76 పైన TFM ఉండాలి. అది గ్రేడ్ 1 సబ్బులకి అంత మినిమం ఉండాలని BIS స్టాండర్డ్స్ చెప్తున్నాయి. కానీ ఇప్పుడు నిజంగా మీరు ఒక్క విషయం గమనిస్తున్నారా, ఇప్పుడు ఎవరైతే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఒక ఎగ్జాంపుల్, ఒక షారుఖ్ ఖాన్ ఏదో చూపించారు కదా లైఫ్ బాయ్ సబ్బు, దాంట్లో TFM ఎంత ఉందో మీరు చూసారా? పోనీ ఆ హీరో ఆ సబ్బును వాడతారా? వాడడు. ఓన్లీ వాళ్ళ యొక్క డబ్బులకి, వాళ్ళు ఆ పాశ్చాత్య దేశాలు వాళ్ళు కానీ ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఆశపడి ఇలా ప్రకటనలకు మాత్రం పరిమితం అయ్యారు తప్ప మన సామాన్యుడికి ఏమైపోతుందో, సామాన్యుడి ఆరోగ్యాలు ఏమైపోతున్నాయి అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఉదాహరణకి మీరు చూస్తున్న ఏ సబ్బులైనా కూడా, మనం మాట్లాడే సబ్బులు ఏవైనా కూడా, అసలు BIS స్టాండర్డ్స్ ఏం చెప్తున్నాయంటే గ్రేడ్ 1 అంటే 76% పైన TFM ఉండాలి. అదే గ్రేడ్ 2 అంటే మినిమం 70% ఉండాలి. గ్రేడ్ 3 అంటే కనుక 60% ఉండాలి. అదేవిధంగా లాండ్రీ సబ్బులు 62% ఉండాలి. అదేవిధంగా లాండ్రీ సబ్బులో గ్రేడ్ 2 అయితే కనుక 50% మినిమం ఉండాలి. కానీ మనం వాడుతున్న చాలా సబ్బులు, అంటే ఉదాహరణకు ఒక లైఫ్ బాయ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 60% సబ్బు ఉన్నది మనం వాడుతున్నాం. అంటే మనము ఒక విదేశాలలో
వాళ్ళు జంతువులకి, కుక్కలకి, బర్రెలకి వీటికి వాడే సబ్బులు మనుషులు వాడుతున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో మనము ఎప్పుడైనా సరే, నేను ఫైనల్గా ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. మనము సబ్బు కొనుక్కునేటప్పుడు మనం యొక్క బ్రాండ్, దాని స్మెల్, లేకపోతే దాని రేటు ఇవి చూడకుండా మనము టిఎఫ్ఎం ఎంత ఉంది, మినిమం 76% ఏవో ఉందా టిఎఫ్ఎం, అది చూసుకుని మనం సబ్బు కొనాలి తప్ప మనం ఒక బ్రాండ్ చూసో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసో కాదు. సో మీరు అనొచ్చు, మరి అంత టిఎఫ్ఎం ఉన్న సబ్బులు మన దగ్గర ఉన్నాయా అంటే, సామాన్యుడికి రేటు అందుబాటులో ఉందా అంటే, నేను ఉదాహరణకు ఒక్క సబ్బు చెప్పగలను. మీరు డిస్ప్లేలో కూడా చూసే ఉంటారు. రీతు టర్మరిక్, రీతు ఆలోవెరా, రీతు నీమ్. ఇది ప్రభుత్వము సహకార సంస్థ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తయారు చేస్తున్నది. ఇది 86% టిఎఫ్ఎంగా ఉంది. ప్లస్ ఇది చాలా, మీరు ఏ సబ్బుకైనా, ఈవెన్ అతి తక్కువ ధరలో ఉన్న సబ్బు, ఈవెన్ లైఫ్ బాయ్ కానీ ఏ సబ్బుకైనా సరే దానికన్నా తక్కువ ధరలో మనకు అందుబాటులో ఉంది. సో అది అద్భుతంగా పనిచేస్తుంది. ఆ టిఎఫ్ఎం ఎంత బాగుంటే మనకి అంత బాడీని శుభ్రం చేస్తుంది, అది హెల్త్కి మంచిది. అంతేగాని మీరు టిఎఫ్ఎం తక్కువ ఉన్న సబ్బులు ఇక మీద కొనకండి. సో మీలో మీరు వాడుతున్న సబ్బు నేను చెప్పినట్టు గ్రేడ్ 1 కింద వస్తుందా, గ్రేడ్ 2 కింద వస్తుందా, గ్రేడ్ 3 కింద వస్తుందా తెలుసుకోవాలంటే మీరు వాడుతున్న సబ్బులో టిఎఫ్ఎం పర్సంటేజ్ ఎంతో చూసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరి ఒక మంచి సబ్జెక్ట్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.